వెల్కమ్ టు డబుల్ ఛానల్ మీడియా. నేను మీ ఆదినారాయణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం కేసులు పెట్టడం ప్రారంభించడంతో చాలామంది సోషల్ మీడియా కార్యకర్తలు భయపడుతున్నది నిజం. తర్వాత ఈ అంశం ముగిశాక సోషల్ మీడియా కార్యకర్తలు యథావిధిగా పనిచేస్తారా లేదా వైసీపీ కొత్త వారిని సోషల్ మీడియా కార్యకర్తలుగా ఎంపిక చేస్తుందా, అదే వారు కొనసాగుతారా అనేది తర్వాత అంశం. ఈ అంశం ముగిసినాక అది తెలుస్తుంది. ప్రస్తుతం అయితే రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా ఏ గ్రామంలో అయినా సోషల్ మీడియా కార్యకర్తలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే వారిపై కేసు పెట్టడానికి ప్రభుత్వం వెనకాడడం లేదు. పోలీసులు కూడా తక్షణమే చర్యలు తీసుకునే విధంగా ముందుకు సాగుతున్నారు. అయితే ఈ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెడుతున్న నేపథ్యంలో శ్రీరెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుందామా, చాలా వీడియోలు పోస్టులు చేస్తూ ఉంటుంది. శ్రీరెడ్డి తెలియని వారు ఉండరు. సోషల్ మీడియాలో ఆమె అంత యాక్టివ్గా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు, పెద్ద పెద్ద నాయకులతో పాటు తెలుగుదేశం పార్టీని అభిమానించే కార్యకర్తలపై ఇలా అందరిపై ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేసింది. అసలు కుటుంబ సభ్యులను కూడా ఆమె అభ్యంతరకరంగా మాట్లాడిన సందర్భాలు, వీడియోలు చాలానే ఉన్నాయి. సోషల్ మీడియాలో చాలా అనుచిత పోస్టులు కూడా శ్రీరెడ్డి పెట్టడం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన గురించి, వారి కుటుంబం గురించి, లోకేష్ బాబు గురించి, ఇంకా టీడీపీలో పెద్ద పెద్ద లీడర్ల గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టులు చేసింది శ్రీరెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేసులు పెడుతుండడంతో సోషల్ మీడియా కార్యకర్తలపై శ్రీరెడ్డికి భయం పట్టుకుంది. ఆమె ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి ఒక ప్రకటన ద్వారా, అంటే పత్రికా ప్రకటన, ఒక లెటర్ రాయడం జరిగింది. నన్ను క్షమించండి, నేను తెలియక తప్పులు చేశాను. గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులపై చాలా అసభ్యకరమైన పోస్టులు పెట్టాను. నేను చాలా తప్పు చేశానని నేను ఇప్పుడు గుర్తించాను. కుటుంబ సభ్యులను దూషిస్తే ఎలాంటి బాధ ఉంటుందో నాకు ఇప్పటికే అర్థమైంది. మీరు నన్ను క్షమించి నాపై ఎలాంటి కేసులు పెట్టద్దు, నన్ను క్షమించండి. ఎప్పుడూ ఇక మీ జోలికి రాను. ఒకవేళ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా మీపై తప్పుగా పోస్టులు పెట్టను. నేను కొలిచే దైవం సాక్షిగా చెప్తున్నాను, ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి నేను రాను. నన్ను వదిలేయండి, నన్ను క్షమించండి, నాపై కేసులు పెట్టద్దు అని శ్రీరెడ్డి నారా లోకేష్ బాబు గారికి బహిరంగ లేఖ రాయడం జరిగింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. దీనిపై విస్తృతంగా చర్చలు కూడా సాగుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లెక్కలేనితనం, అహంభావం, అహంకారంతో వ్యవహరించిన శ్రీరెడ్డికి ఒక్కసారిగా తత్వం బోధపడింది. ఇప్పుడు ప్రాధాయపడే స్థితికి వచ్చింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టడం విస్తృతంగా ప్రారంభించడంతో శ్రీరెడ్డిపై కూడా అక్కడక్కడ కేసులు కూడా కొంతమంది పెట్టారు. దీంతో ఆమెకు భయం పట్టుకుంది. ఎందుకంటే ఆమె కూడా వయసు చిన్నది. ఈ సమయంలో ఆమె జైలులోకి వెళ్ళే పరిస్థితి కూడా లేకపోవడంతో ప్రస్తుతానికైతే కాళ్ళబేరానికి వచ్చిందని చెప్పవచ్చు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి బహిరంగ లేఖ రాయడమే ఇందుకు నిదర్శనం. ఎవరైనా, ఎంతటి వారైనా మనము అధికారంలో ఉన్నాం కదా అని విర్రవీగితే తను తన్నేవాడుంటే తల దన్నేవాడు ఒకడు ఉంటాడనే విషయాన్ని గుర్తించాలి. వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరనే భావనతో శ్రీరెడ్డి ప్రవర్తించింది. ఇష్టారాజ్యంగా మాట్లాడింది, అనుచిత పోస్టులు పెట్టింది. ఎప్పుడు సోషల్ మీడియాలోనే
ఆమె యాక్టివ్గా ఉంటుంది. అంత ఇదిగా పోస్టులు పెట్టడం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై పెట్టింది, నారా లోకేష్ బాబు గారిపై పెట్టింది, అనిత గారిపై పెట్టింది, టీడీపీలోని పలువురు ముఖ్య నాయకులపై కూడా ఆమె పోస్టులు పెట్టడమే కాకుండా ఇష్టారాజ్యంగా తిట్టడము, ఏదంటే అది మాట్లాడడము, ఎలాగంటే అలాగ చేసింది. ఇప్పుడు ప్రాధాయపడుతుంది. కాబట్టి ఎవరైనా ఖచ్చితంగా అయితే అద్దుల్లో ఉండవలసిన అవసరం ఉంది. మితిమీరి ప్రవర్తిస్తే ఏదో ఒక రోజు దెబ్బ తగులుతుంది. దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. అహంకారం మంచిది కాదు, లెక్కలేనితనం తగదు. మనిషి ఎప్పుడైతే అదుపులో ఉంటూ పొదుపుగా మాట్లాడతాడో అలాంటి వారికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఎప్పుడైతే అహంకారంతో నాకేమి నన్నేం చేస్తారు అనే అహంతో ఎదుటి వారిని ఇష్టారాజ్యంగా వ్యక్తిగతంగా మాట్లాడడం, నలుగురికి చెడ్డపడేలా వ్యవహరించడం వలన నష్టపోయేది వారే అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఇలా గుర్తించకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవు. శ్రీరెడ్డి ఎంత అహంకారిగా వ్యవహరించిందో ఈరోజు అంత ప్రాధేయపడుతూ బహిరంగ లేఖ రాయడం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులకు. నన్ను వదిలేయండి, నన్ను క్షమించండి, నేను మీ జోలికి రాను అని ప్రాధేయపడుతూ క్షమించండి, భవిష్యత్తులో నేను మీ గురించి చెడుగా మాట్లాడనని శ్రీరెడ్డి లేఖ రాయడం జరిగింది. ఇది ప్రస్తుతం అయితే వైరల్ అవుతుంది. మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యంగా ఆమె నారా లోకేష్ బాబు గారికి ఆ లేఖ రాయడం జరిగింది. మరి ఆమెపై తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కేసులు పెడుతుందా లేదా క్షమించి వదిలేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. మరి మహిళ కాబట్టి ఆమె క్షమించమని అడిగింది, ప్రాధేయపడింది, బహిరంగ లేఖ రాసింది కాబట్టి జాలితో ఏమైనా ఆమెను వదిలేస్తారా, యథావిధిగా కేసులు పెట్టి ముందుకు తోస్తారా, జైల్లోకి పంపిస్తారా అనేది త్వరలోనే తెలుస్తుంది.